హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Ivermectin. Coming to introduction, it is a semi-synthetic anti-parasite derived from fermentation products of bacteria Streptomyces avermythilis. ఇక్కడ నుంచే దీనికి ఐవర్మెక్టిన్ అనే పేరు వచ్చింది, avermythilis. It has broad spectrum of activity against numerous nematodes and arthropods. నిమటోడ్స్ అనేది హెల్మింత్స్ కిందకు వస్తుంది, సో ఇది యాంటీ హెల్మింతిక్ డ్రగ్. ఆర్థ్రోపాడ్స్, స్కేబీస్ని కాజ్ చేసే సార్కోప్టిస్ స్కేబై వార్ హోమ్నిస్ అనే మైట్ ఆర్థ్రోపాడ్ కిందకు వస్తుంది, సో ఇది యాంటీ స్కేబెటిక్ డ్రగ్ కూడా. దీని స్ట్రక్చర్ వచ్చేసి మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్, సిమిలర్ టు మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్. మ్యాక్రోలైడ్ అంటే మ్యాక్రోసైక్లిక్ లాక్టోన్. కమింగ్ టు ఫార్మకాలజీ, ఏమేం ఫార్ములేషన్స్లో అవైలబుల్లో దొరుకుతుంది? ఓరల్గా, టాపికల్గా రెండు రకాలుగా దొరుకుతుంది. ఓరల్ వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 mg, 6 mg, 12 mg. టాపికల్ 1% క్రీమ్ అండ్ లోషన్ ఫామ్స్లో దొరుకుతుంది. ఇట్ రీచెస్ పీక్ సీరం లెవెల్స్ ఇన్ అబౌట్ 4 hours ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్. అబ్జార్ప్షన్ మే బీ ఇంక్రీస్డ్ వెన్ టేకెన్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ఫ్యాటీ మీల్స్. ఫుడ్తో కానీ ఫ్యాటీ మీల్స్తో కానీ తీసుకుంటే దీని యొక్క అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. హాఫ్ ఎంత? 18 hours. ఇది మెయిన్గా లివర్లో మాత్రమే మెటబోలైజ్ అవుతుంది యూజింగ్ ద ఎంజైమ్ CYP3A4, అండ్ ఎక్స్క్రీషన్ కూడా ఎక్స్క్లూజివ్గా ఫీసిస్ ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 days. ఫ్రమ్ ద డే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 12 days వరకు ఫీసిస్లో ఎక్స్క్రీట్ అవుతుంది. లెస్ దాన్ 1% ఆఫ్ ద డ్రగ్ మాత్రమే యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. అంటే డోస్ అడ్జస్ట్మెంట్స్ మనం ఓన్లీ లివర్ పెథాలజీస్ లైక్ బిలియరీ అబ్స్ట్రక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఇచ్చుకుంటాం. కిడ్నీ పెథాలజీ ఉన్నప్పుడు అవసరం లేదు. మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇట్ బైండ్స్ సెలెక్టివ్లీ టు గ్లూటామేట్ గేటెడ్ క్లోరైడ్ అయాన్ ఛానల్స్ ఇన్ నర్వ్ అండ్ మజిల్ సెల్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. ఆల్ పారాసైట్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్, thereby increasing permeability of chloride ions through cell membranes into the cell. ఈ గ్లూటమేట్ గేటెడ్ క్లోరైడ్ అయాన్ ఛానల్స్ అనేవి వీటి యొక్క సబ్స్ట్రేట్ గ్లూటమేట్, కానీ మన ఐవర్మెక్టిన్ సబ్స్ట్రేట్గా యాక్ట్ చేసి ఈ క్లోరైడ్ అయాన్ ఛానల్స్కి బైండ్ అయ్యి ఓపెన్ స్టేట్లోనే ఉండేలా చేస్తుంది. దాని ద్వారా ఈ క్లోరైడ్ అయాన్స్, నెగిటివ్లీ చార్జ్ క్లోరైడ్ అయాన్స్ అన్నీ సెల్ లోపలికి వస్తాయి త్రూ సెల్ మెంబ్రేన్స్. ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ అయిపోవడం వల్ల హైపర్ పోలరైజేషన్ అయ్యి యాక్షన్ పొటెన్షియల్ జరగకుండా ఇట్ విల్ లీడ్ టు పెరాలసిస్ అండ్ డెత్ ఆఫ్ ది పారాసైట్, హెన్స్ షోయింగ్ యాంటీ పారాసైటిక్ యాక్షన్. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఐవర్మెక్టిన్? చాలా కాన్ఫిడెంట్గా స్కేబీస్ అనుకున్నారా? స్కేబీస్ అనేది ఆఫ్ లేబుల్ యూస్ మాత్రమే, FDA అప్రూవ్డ్ యూస్ కాదు. యూజెస్, FDA అప్రూవ్డ్ యూజ్ వచ్చేసి మైక్రోఫైలేరియల్ ఫార్మ్స్ ఆఫ్ ఆన్కోసర్కా వాల్వ్యులస్, ఇంటెస్టినల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రాంగైలాయిడిస్ స్టర్కోరాలిస్. ఈ రెండిటికి మాత్రమే, ఆన్కోసర్కా వాల్వ్యులస్, స్ట్రాంగైలాయిడిస్ స్టర్కోరాలిస్, ఈ రెండే FDA అప్రూవ్డ్ యూజెస్ ఆఫ్ ఐవర్మెక్టిన్. Coming to off-label uses, scabies. Dosage anta? Oral 200 micrograms per kg on day 1 and in between day 7 to 10, ante 2 doses 1 week apart. Coming to topical, 1% cream or lotion over entire skin, same 5% permethrin cream ఎలా అయితే అప్లై చేస్తామో అలానే ఇది పర్మెథ్రిన్ క్రీమ్ లాగే యాజ్ ఎఫికేషియస్ యాజ్ పర్మెథ్రిన్. మెయిన్గా ఈ ఓరల్ ఐవర్మెక్టిన్ అనేది కంట్రోల్ ఆఫ్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ స్కేబీస్ కోసం వాడతాం.
It is superior to topical treatment in the setting of mass infestation. స్లమ్స్లో, హాస్టల్స్లో, స్కూల్స్లో చాలామంది ఒకేసారి స్కేబీస్తో ఇన్ఫెస్ట్ అయినప్పుడు ఈ ఓరల్ ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్ అనేవి వాడతాం. ఎందుకంటే అందరికీ ఒకేసారి టాపికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రాక్టికల్లీ కుదరదు కాబట్టి. నెక్స్ట్ ఆఫ్ లేబుల్ యూస్ క్యూటేనియస్ లార్వా మైగ్రెన్స్. సేమ్ డోస్ 200 micrograms per kg 1 week apart, 2 doses. ఇంకా ఏమేమి డ్రగ్స్ ఇవ్వచ్చు క్యూటేనియస్ లార్వా మైగ్రెన్స్కి? థయాబెండజోల్ టాపికల్ 10%, టీ ఫర్ థయాబెండజోల్, టీ ఫర్ టాపికల్, టీ ఫర్ 10%. ఓరల్ వచ్చేసి 25 mg per kg, టీఐడి ఫర్ 3 days, టీ ఫర్ థయాబెండజోల్, టీ ఫర్ టీఐడి, టీ ఫర్ 3 days. Next, albendazole 400 mg OD for 3 to 5 days, mebendazole 100 mg TID for 7 days. All 3 bendazoles. ఇంకోలా ఎలా ట్రీట్ చేస్తామంటే క్యూటేనియస్ లార్వా మైగ్రెన్స్ని ఫ్రీజింగ్ ద ట్రాక్స్ ఆఫ్ క్యూటేనియస్ లార్వా మైగ్రెన్స్. నెక్స్ట్ యూస్ పెడిక్యులోసిస్. ఓరల్ 400 micrograms per kg on day 1 and day 8, 2 doses 1 week apart. Double the dose of scabies and cutaneous larva migrans. 400 micrograms per kg oral. Topical as a single application over dry hair and rinsed off after 10 minutes. Dry hair మీద అప్లై చేసి 10 minutes ఉంచుకున్న తర్వాత కడిగేస్తాం. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మెయిన్గా హెల్మింథిక్ ఇన్ఫెస్టేషన్ కోసం వాడినప్పుడు వస్తాయి. ఏవేవంటే మజోటీ టైప్ రియాక్షన్, ప్రూరైటస్, ఫీవర్, లింఫాడినోపతి ఆర్ లింఫ్ నోడ్ టెండర్నెస్. కమింగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్. ఇట్ ఇంక్రీసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంటీకోయాగులెంట్, వార్ఫారిన్, వైటమిన్ కే యాంటాగోనిస్ట్. కాంట్రా ఇండికేషన్స్. నోన్ అలర్జీ టు ద డ్రగ్. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. యాజ్ ఇట్ ఈస్ ఎ కేటగిరీ సి డ్రగ్, సో ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. లాక్టేషన్, ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ త్రూ బ్రెస్ట్ మిల్క్, సో అవాయిడ్ చేయాలి. ఇన్ చిల్డ్రన్ లెస్ దాన్ 15 kgsలో అవాయిడ్ చేయాలి. పేషెంట్స్ హ్యావింగ్ న్యూరలాజికల్ డిసీజెస్లో కూడా అవాయిడ్ చేయాలి. వీటన్నిటిలో ఐవర్మెక్టిన్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదానియా.